గత 22 సంవత్సరాలుగా పోతురాజులకి మేకప్ గాని, వాళ్ళని దగ్గరుండి వాళ్ళ ప్రోగ్రామ్స్ గాని అన్ని మోటివేషన్ చేసిన అంటే పోతురాజులకి ఆయన గురువు. మన ముందున్నారు మాచర్ల కిషన్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. హాయ్ సార్. నమస్కారం. మీ పేరు? కిషన్. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఇప్పుడు 22 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు గవర్నమెంట్ నుంచి కూడా సహకారం లేదు. చేస్తున్నామంటే మా తాతల ముత్తాతలకి వెళ్ళి చేసుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని గుర్తించుకోవాలని మేము ఇంటర్వ్యూ ఇస్తున్నామమ్మా. అంటే మీ తాతల గారి నుంచి ఇట్లాగా పోతురాజులకి మా తాత ముత్తాతలకి వెళ్ళి పోతురాజు, మా తాతల ముత్తాతలు అయిపోయింది, మా డాడీ వాళ్ళు అయిపోయింది, 3వ తరం నాది. నా నుంచి మళ్ళీ మా పిల్లలు కూడా చేస్తున్నారమ్మా. నాకు 287 మంది ఉన్నారు నంబర్స్. వాళ్ళందరికీ నేనే దగ్గరుండి వాళ్ళకు పసుపు అన్ని అట్లాంటివి అన్ని కుంకుమ అన్ని అన్ని పెట్టి హీరోగోళ్ళు వేసి సంతోషంగా పోయి ఆడుకుంటారు. హ్యాపీగా మళ్ళీ వచ్చేస్తారు. అలా నేను కూర్చొని అన్ని కార్యక్రమాలు చేసి తొందరగా పంపించేస్తాను టైంకు. మళ్ళీ మా టైం వరకు చేసుకొని వచ్చేస్తుంటాం. మాకు ఇంతో అంత చేస్తుంటారు, చేస్తాం. ఇప్పటిదాకైతే మాకు గవర్నమెంట్ ఏమన్నా గుర్తించాలని మాకు ఆశించాలమ్మా. అంటే ఇప్పుడు దాకా మీరు పోతురాజుల ద్వారా ఎంత సంపాదించుంటారు? ఈ మామూలు మాకు దగ్గర 3000 5000 అట్లా ఇస్తారు బస్సు వాటివి. మేము వేసినప్పుడైతే 500 ఒకటి 1100 అట్లా ఇచ్చేది. ఈ తరంకు ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇచ్చేస్తుంటే 5000 11,000 ఒక 3000 ఇక వాళ్ళకు నచ్చిన కాడికి ఇస్తూ ఉంటారు. అది తెచ్చుకుంటాం కానీ మేము అక్కడ ఏం డిమాండ్ చేయలేము. మేము అడుగుతాం ఇంత కావాలని. ఇంత కాదు బాబు ఇంత ఇస్తామని అంటారు. సరే అని చెప్తాను, పంపించేస్తాను. పిల్లలు తమ్ముళ్ళంతా పోయి ప్రోగ్రామ్ చేసుకొని వస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్కి వెళ్తారు కదా పోతురాజులు, వాళ్ళ మంచి చెడులు అంటే వాళ్ళ ఫుడ్ గానీ వాళ్ళ మొత్తం మీరే చూసుకుంటారా దగ్గరుండి? అలాంటి మొత్తం ఇంట్లోనే ఫుడ్ పెట్టి తినిపించి పంపిస్తాం. ఒక్క పొద్దు వేస్తే నేచం వేస్తాం. బిఫోర్ 1 డే ఫుడ్ పెట్టి పెట్టేస్తాం, మా ఇంట్లో పెట్టుకుంటాము. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అప్పుడు ఒక్క పొద్దు తాగుడు అలాంటి మా స్టూడెంట్స్ లేదు. మేము తాగి చేయనీయం. తాగేటోళ్ళు ఉంటే బయటికి పంపిస్తాం. చెప్పి ఆ రోజు ఆపేస్తా. ఎందుకంటే నువ్వు పనికి చావు, పనికి రావు నువ్వు అని చెప్పేస్తాను. ఎందుకు స్వామి అంటే నేను తాగను, మీకు తాగనియాను. మనం తాగి ఆడితే వీడు తాగుబోతారు అంటారు. అలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా మంచిగా ప్రోగ్రామ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఆడపిల్లలు, అమ్మాయిలు, కూతురు లాంటి వాళ్ళు వస్తుంటారు, పెద్దమ్మ వాళ్ళు వస్తుంటారు. చెయ్యి తరగొద్దు. మనం వేసుకున్న వేషం మీద ఎవరిని అటాక్ చేయొద్దు, కొట్లాటలు పంచేద్దు చేయకూడదు. అలాంటి వరకు మనకు టైం బాగుంది. ఏ బ్యాడ్ నేమ్ రాలే. ఏ బస్సులో పోయినా అని బ్యాడ్ నేమ్ రాలే. ఎక్కడ పోయినా అని, గోల్కొండకు పోయినా అని, మన మాంకాళి ఈ బల్కంపేట ఎల్లమ్మ అక్కడ కూడా పేరు రాలి మంచిగా పేరు సంపాదించాం. కానీ గవర్నమెంట్ మాకు ఎలాంటి మా ఒక కోరికను నమ్మి మాకు ఏమన్నా సహకరించాలని ప్రయత్నం చేస్తాం. అంటే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి అంటే ఏ విధంగా గుర్తించాలి? మీరు గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సహాయం కోరుకుంటున్నారు? నెలకు ఇంత ఏమన్నా వాళ్ళు సాయం చేసి నెలకింత 5,000 పేమెంట్ లెక్క ఇస్తే బాగుంటుంది. దాని గురించి సహకరి. అవును. అంటే జాతరలు ఉన్నప్పుడు, బోనాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ గెటప్ అనేది వేస్తారు. మిగతా రోజుల్లో ఏం లేదమ్మా. మిగతా అంతా వేస్ట్, లేబర్ పని చేసుకుంటాం. మా తోటి వాళ్ళు కూడా పంచర్ దుకాణాలు, మళ్ళీ అంటే పెయింటింగ్ పని, కొంతమంది బైక్ రిపేరర్స్, కొంతమంది ఇస్త్రీ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మా మన దగ్గర. వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేస్తాం, సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు క్షేమంగా ఇంటి ఇవ్వాల్సింది. మాకు ఇంతవరకు ఎవరు అటాక్ చేయలే, మేము ఎవరి దగ్గర పోలే, మేము అంత నీచంకి చేయలే, అంత సంతోషంగా ఉంది. కానీ మా పబ్లిక్ హ్యాపీ ఉండేటట్టు చేసి అమ్మలక్కలతో ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తాం. మా వాళ్ళు ఇప్పుడు పూజ చేయడం అంటే మామూలు కదమ్మా. కొన్ని ఎట్లా అంటే శక్తులు ఉంటాయి వాళ్ళకు. అమ్మవారు వస్తుంది, పూజ చేసినప్పుడు అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చేప్పుడు కొంచెం డేంజర్గా వెళ్తారు బయటికి.
ఆ ఒక 5 minutes లో కూల్ అయిపోయినాక మామూలుగా ఆడుకొని వెళ్ళిపోతారు. గుడికి మొక్కులు అప్పు చెప్తారు, చెప్పేసి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు వచ్చే పోతురాజులకి మీరు ఏదైనా సలహా గాని సూచన గాని ఇవ్వాలనుకుంటున్నారా? ఇచ్చిన ప్రోగ్రామ్స్ నేను చెప్తా, మీకు ఎలాంటి డోకా లేదు, ఇంతవరకు ఎవరికి ఏమి కాలేదు. మనమే నేనైతే పిల్లలకు తయారు చేసినాను, ఆ పిల్లలకు ఎలాంటి అహంకారం కానీ అలంకారం కానీ దేంట్లో తక్కువ చెల్లే. ఇప్పుడు వేరే వాళ్ళు వేస్తారు, తాగేస్తారు, చాలా మంది చచ్చిపోతుంటారు. ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కొంతమంది మంత్రాలు అంటారు, అదంతా ఇది అంటారు, అది అన్ని మూఢనమ్మకాలమ్మా. ఈ ప్రపంచం గతం ఎప్పుడు 74, 84 వరకు జరిగింది మంత్రాలని చాతవాళ్ళని. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే పాత మనుషులు ఒకటి మంత్రాలు ఉండాలా, అది ఉండాలి, ఇది ఉండాలి. మాకు అలాంటి మంత్రాలు గంత్రాలు లేదు. లేని ప్రచారంలో కూడా నేను 287 నంబర్స్ ప్రతి గల్లీకి పంపిస్తాను. ఇంటి నుండి తయారు చేసి వాళ్ళకు వెళ్ళిపోండి, ఇక్కడ పోయి ప్రోగ్రామ్ సెట్ చేసి వచ్చేసాను. నేను కూర్చున్నాక తయారు చేసి పంపిస్తాను. ఇంతవరకు వాళ్ళకి అరికాలు మొదలగలే. ఏంటంటే బీమారి పడిపోవడము, లేకుంటే ఏదైనా తట్టేలు కింద పడిపోవడం, అలాంటివి కానీ ప్రోగ్రామ్ వేసేటప్పుడు కానీ వాళ్ళ ఇంటికి పోయి వచ్చినా కూడా హ్యాపీగా సుఖంగా వాళ్ళ భార్య పిల్లలతో ప్రశాంతంగా ఉండేటట్టు అలాంటివి మేము చూసుకుంటాం. కాకపోతే దానికి మంత్రం అనేది ఏముండదు. ఒకటే మంత్రం, మనం తాగకుండా వేయాల. శక్తి మాత అంటే తాగకుండా చేసుకోవాలి ప్రోగ్రామ్. అమ్మవార్లకు వ్యతిరేకం ఏంటంటే తాగి చేస్తే అమ్మవారి వచ్చినప్పుడు పొంటి మీదకి వచ్చినప్పుడు తొక్కేస్తుంది. ఆ తొక్కేసినప్పుడు ఏమైతుందో ఆ ప్రోగ్రామ్ చేసుకొని వస్తావు. వచ్చిన తర్వాత మీకు వారం తిరిగే లోపల ఆ తల్లి ఏదైనా చూపిస్తాను నమ్మకం మాకు. ఎందుకంటే మా దాంట్లో ఒక అతను చనిపోయాడు అలా చేసే. అప్పటి నుంచి ఇంకా ముందు ఎవరు అలాంటి విషయాలు లేకూడదని ప్రామిస్ చేసినాము మా గుళ్ళో. అయితే మా ఉన్న పెద్ద మనుషులు కూడా ప్రామిస్ చేయించారు మాకు, నీ ఎంతమందిగా నేపి కానీ వాళ్ళు ఇంటికి పోవాలి, వాళ్ళు ఇళ్ళలో పని చేసుకొని బతకాలి. నువ్వు ఏదన్నా తప్పు చేసినట్టయితే వాడు చనిపోతాడు. వాడు తప్పు అంటే కారణం ఏంటంటే వాడు తాగి పోయి వేషం వేస్తున్నాడు అనుకో, వాడు పోయినట్టే లెక్క. తాగి చేస్తే తాగకుండా మంచిగా చేసి ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ సంతోషంగా అందరినీ అన్నల తమ్ముళ్ళు నాయనలు కాకాయలు మా బావలు అలాంటి వాళ్ళు వస్తారు. కొంతమంది డ్రింకర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మనం ఒకటి ఏంటంటే కూల్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కానీ కోపం మనకు రాకూడదు. వచ్చినాక అక్కడ కూల్ అయిపోవాలి మనం. అలాంటి వాళ్ళకు భయ నువ్వు జర్రా పక్క జర్, మీరు కూడా ఆడండి, మేము కూడా ఆడతాం, మేము ఆడతాం, మాపం మాతో పాటు మీరు ఆడండి. మీ ఎంతసేపు ఆడతాం ఆడండి, కానీ గ్రూప్ ప్లేన్ ఆడాలి. పక్క పోయి ఆడిన చేయబట్టి గుంజడం కానీ ఈ రోగాల పుట్టి గుంజడం కానీ అలాంటి సమస్యలు చేయొద్దని చెప్పుకోవాలి, చేసుకోవాలి, రావాలని చెప్పి. మీకు గవర్నమెంట్ నుంచి మరింత సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను. మీ విలువైన సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.